అంతే. ఓకే. అంటే చూడండి, లైఫ్ ఒకటి అవుదాం అనుకోని వచ్చి మిమ్మల్ని వేరే దారిలోకి తీసుకెళ్ళింది. బట్ ఎప్పటి నుంచి అంటే మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే 2021 నుంచి స్టార్ట్ చేశారా మీరు? 22 అండి. 22 1 year స్ట్రగుల్ అయ్యాను. 2 సంవత్సరాలు. ఓకే, స్ట్రగుల్ అయ్యారు. మీరు అక్కడి నుంచి 22 నుంచి ఇప్పుడు దాకా మీరు ఇదే వృత్తిలో ఉన్నారు. అవునండి. మీరు కష్టాలు అంటున్నారు కదండి, అంటే ఎలాంటి కష్టాలు మీరు ఫేస్ చేసేవాళ్ళు? ఎలా అంటే ఏం చెప్తారు? కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే అసలే కొంతమంది స్మూత్ గా ఉంటారు, కొంతమంది కొంచెం హార్ష్ గా బిహేవ్ చేస్తారు. ఒకసారి నేను అంటే హార్ష్ గా బిహేవ్ చేయటువంటి వాళ్ళు మందు తాగటం లాంటి వస్తున్నా అక్కడికే వస్తున్నాను. ఒకసారి వెళ్ళాను హోటల్లో బుక్ చేశారు. ఓకే. హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్తే అక్కడ 3 అమ్మాయిలు ఉన్నారు. నాకు చెప్పలేదు. వాళ్ళే 3 వచ్చారు, కూర్చున్నారు, తాగారు. వాళ్ళు ఫుల్ డ్రింక్లో ఉన్నారు. నన్ను తాగమని ఫోర్స్ చేశారు. నేను 2 బీర్లు తాగాను. తాగాక ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఏమైందంటే ఆ రోజు నైట్ వాళ్ళు సిగరెట్ తాగుతూ ఇలా కాల్చడం, బీర్ బాటిల్తో చెయ్యి మీద పలగొట్టారు. అలా చిత్రహింస నార్మల్గా మనం ఎక్కడన్నా ఫీమేల్స్ ని అలా చేస్తాం, అలాంటివి చూస్తున్నాం. ఎంత వైలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. చాలా మంది ఉంటారు లేడీస్. మీరు యాక్చువల్ అబ్జర్వ్ చేశారో లేదో, ఒక అమ్మాయిని 3 మగాళ్ళు సుఖపెట్టగలరు కానీ ఒక మగాడు 3 అమ్మాయిలు సుఖపెట్టలేడు అండి. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అని చెప్తారు. అవునవునవును, చాలా స్ట్రాంగ్ గా. అంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం అంత ఈజీ వర్క్ అయితే కాదు. ఓకే. ఇంకా మెయిన్ అలాంటి వాళ్ళు అయితే కొంతమంది నార్త్ ఇండియన్స్ అలా ఉంటారు. వాళ్ళు ఇంకా హార్ష్గా తిడతారు, కొడతారు. సో మనం బుక్ చేసుకున్నారు కాబట్టి మనం ఏమనని పరిస్థితి. ఓకే. అంటే 3 ఉన్నారు ఎలాగనే, అంటే మీ పేమెంట్ ఎలా ఉంటుంది? మీకు 3,000 అని చెప్తున్నారు, వాళ్ళు 3,000 అని చెప్తున్నారు. అంటే అక్కడ మనం వాళ్ళకి ఇస్తారా? మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తారా, కంప్లైంట్ చేస్తుంటారు కొంతమంది, అంటే ఎంతమంది ఉన్నారు, ఇట్లా కాదు, నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మీరు అలాంటి ఏమన్నా కండిషన్స్ అలా పెడతారా? లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదైనా టిప్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఎట్లా అంటారు? నచ్చితే టిప్స్ ఇస్తారండి. యాక్చువల్లీ పర్సన్కి ఇంత, ఇక 3 అయితే ఇలా అని కొంత అమౌంట్ కూడా కొంచెం పెంచుతారు, 1,000-2,000 అంతే తప్పితే పెద్ద మార్జిన్ ఏమి ఉండదండి. కాదండి, అంటే మనం నిజంగా ఒక 3 ఆడాళ్ళు కలిసి ఒక అబ్బాయిని బుక్ చేసుకునేంత ఫాస్ట్ అయిపోయిందా మన దేశం అంటే ఒకసారి నమ్మశక్యంగా ఉండదు నిజంగా. అంటే ఏజ్ ఎంత ఉంటుంది వాళ్ళది? అంటే ఆడపిల్లల లేకపోతే పెళ్ళి కొంచెం అలాంటి వాళ్ళు ఉంటారా? కొంతమంది చూసుకున్నట్టయితే ఏజ్ ఇంకా అబౌవ్ 45 to 50 వాళ్ళు కూడా ఇలాంటి ఉన్నారు. అలాంటివి జరుగుతుంటాయా? యాక్చువల్ చెప్పాలంటే మన ఇండియా ఎకానమిక్లో 24లో ఉన్నప్పుడు ఎకానమిక్లో 2010లో ఉంటాం, 2010లో ఉంటాం. కానీ ఇలా అమ్మాయిల అభివృద్ధిలో ఇట్లాంటి కల్చర్లో 2050 దాటేసాం మనం. ఇప్పుడు ఏజ్ గ్రూప్ అంటే 50+ ఉన్న వాళ్ళు ఉంటారు. కాదు బ్రదర్, ఇప్పుడు నార్మల్గా మీరు కూడా 27 అంటే మంచి ఏజ్లో ఉన్నారు. వేరే వాళ్ళ అంటే కొంచెం సేమ్ ఏజ్ గ్రూప్ లేకపోతే కంపాక్టబిలిటీ బాగుంటుంది. అలా కాకుండా అదర్ దెన్ పెద్ద ఏజ్ వాళ్ళతో మీరు ఎలా అక్కడ ముందుకెళ్తారు? ఏంటంటే ఏం చెప్తారు మీరు? అంటే మనం ఒకసారి కమిట్ అయినాం కాబట్టి నాకు మంచిగా ఉన్న అమ్మాయిలే కావాలా, పెద్దవాళ్ళు అవన్నీ అంటే మనం వన్స్ కమిట్ అయ్యి వెళ్ళాక కస్టమర్ ఎవరున్నా ఎలా ఉన్నా మన పని ఏదో మనం చూసుకొని రావాల్సింది. వాళ్ళతో పర్సనల్ అటాచ్మెంట్ ఏం పెంచుకోలేము. మనం వారానికి 2-3 చూస్తుంటాం. ఎంతమంది అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీద షేర్ చేసుకో లేదండి, కనీసం వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కాదుగా నెంబర్ కూడా ఇవ్వరండి. వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు, వాళ్ళే వచ్చి డ్రాప్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత నీ దగ్గర మొబైల్ ఉంటుందా? అవును, ఉంటుంది. నీ దగ్గర మొబైల్ ఉన్నా కానీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయాలి. వాళ్ళు కూడా ఏదన్నా వాళ్ళ నెంబర్ ఇవ్వటం కానీ అలాంటి ఇచ్చిన సందర్భం ఏమైనా ఉంటుంది? అలా లేదండి. ఒకవేళ అలా ఇస్తే మా వాళ్ళు నన్ను ఊరుకోరు. ఓకే, మీరు ఎందుకు తీసుకున్నారు? ఒక్కోసారి కొడతారు కూడా. అలా పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళు షేర్ చేయరు. వాళ్ళు షేర్ చేసినా మనం తీసుకోవద్దు. ఎప్పుడైనా కానీ ఎందుకురా నాకు ఈ కర్మ, ఎందుకు నేను ఇలాంటి వచ్చాను అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడన్నా? చాలా సార్లు అండి. ఒక్కనే రూమ్ లో కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, అసలు నేను ఏమవుదామని వచ్చాను, నేను ఏమైనా, నా గోల్ ఏంటి, నా ఏమేంటి. ఇలా నేను ఇక్కడ ఎందుకు కన్విన్స్ అయ్యానంటే ఈ వచ్చిన మనీతో 2 చెల్లెళ్ళ పెళ్లి చేశాను. గుడ్, వెరీ గుడ్. 2 చెల్లెళ్ళ పెళ్లి అయిపోయింది. సరే మనమే అయిపోతుంది, వాళ్ళు బాగుంటారు కదా అని నేను అలా కన్విన్స్ అయ్యి చేస్తున్నాను, అంతే తప్పితే. కానీ మీరు ఇక్కడ ఒక పని చేస్తున్నారు అంటే ఎప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు అడిగారా నువ్వేం చేస్తున్నావు, హైదరాబాద్లో ఏం చేస్తున్నావు, ఎక్కడైనా అంటే ఏం చెప్తూ ఉండేవాడు? అమ్మ డాడీ చిన్న జాబ్ దొరికింది, ఆ జాబ్లో చేస్తున్నా అని చెప్పడమే తప్ప
ఇలా వాళ్ళకి పర్టికులర్ గా ఏంటి అని కూడా అసలు ఏం జాబ్ చేస్తామని కూడా వాళ్ళకి ఐడియా కూడా లేదండి. ఓకే. వీళ్ళలో ఎలా ఉంటుంది అంటే అండి, కొంతమంది ఉంటారు వాళ్ళు ఇక్కడ 2-3 days బుక్ చేసుకుంటారు, బ్యాంకాక్, గోవా. ఓకే. అంటే ఓన్లీ హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా తీసుకెళ్తారండి. ఓకే. వాళ్ళే మొత్తం ఖర్చులు, ఫ్లైట్ బుకింగ్ అన్ని వాళ్ళే తీసుకెళ్తారు. అక్కడ 2 days అయిపోయాక మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు. అక్కడ ఏమన్నా అమౌంట్ ఇస్తే అది వీళ్ళకి తెలవకుండా ఉంచుకోవచ్చు. ఇక్కడ నుంచి వేరే కంట్రీ కానీ లేకపోతే వేరే చోట వేరే ప్లేస్కి వెళ్తే రేట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా, మీకు ఎక్కువ ఉంటుందా? అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, కానీ వీళ్ళకి తెలిసినంత వరకు అయితే వీళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవచ్చండి. వీళ్ళకి తెలియనంత వరకు అయితే ఓకే, వాళ్ళు 10,000 and 20,000 ఇచ్చిన వన్స్ వీళ్ళకి తెలిసిందంటే వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు 50,000 ఇస్తే మళ్ళీ 50,000 వీళ్ళకే ఇవ్వాలి, అందులో నాకు 10,000 వస్తాయి. వీళ్ళకి తెలియకుండా ఏమన్నా పైన వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు. కొంతమంది తోడుగా తీసుకెళ్తారు. ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా. అవునండి. సో వాళ్ళకి సెక్యూరిటీ కోసము అండ్ సెక్సువల్ కోసము ఇలా తోడుగా తీసుకెళ్తారు కొంతమంది. ఓకే. అన్ని పనులు చేయాల్సి వస్తుంది అక్కడ, అంటే ఏదన్నా టికెట్ లో లేకపోతే ఇంకోటి షాపింగ్ వాట్ ఎవర్ ఇట్ ఏదన్నా కానీ అక్కడ తోడుగా వెళ్ళాల్సిందే అండి. ఓకే. ఇప్పుడు దాకా మీరు గత 2 సంవత్సరాలుగా మీరు ఇదే కాల్ బాయ్ గా మీరు ముందుకెళ్తున్నారు, చేస్తున్నారు. ఎంత మీరు సంపాదించారు సుమారు అంటే ఏం చెప్తారు మీరు? క్యాజువల్గా మాట్లాడుకుందాం. మీ మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది? నా మంత్లీ శాలరీ దగ్గరగా 1 లక్ష రూపాయల దాకా ఉంటుంది. నాకు 3 lakhs వరకు ఉంటుందండి మంత్లీ. 3 lakhs? 3 lakhs ఉంటుంది. మీరు నిజం చెప్తున్నారా? అంటే నిజమండి. ఓకే. 3 lakhs వరకు. ఇంకా అవుట్డోర్ బయటకు వెళ్తే ఇంకెక్కువ ఉంటుంది. బయటకు వెళ్తే ఇంకెక్కువ ఉంటుంది. అండ్ ఇందులో ఇంతకుముందే మీకు చెప్పాను, మీకు డౌట్ రావచ్చు, 10,000 ఇస్తే 3,000 4,000 ఇస్తారు, ఇక్కడ అలా ఎలా సంపాదిస్తారని. అంటే మనం వెళ్ళే పర్సన్ దగ్గర నుంచి వాళ్ళు హై క్లాస్ అయితే కొంచెం రేటు అమౌంట్ ఎక్కువగా ఉంటుంది, ఇస్తారు. నార్మల్ అయితే 2-3,000 ఉన్న ఎవరైతే ఎదుటి పర్సన్ బట్టి మీ రేటు పెరుగుతూ ఉంటుంది. అంటే మీకు చాలా మంది ఏ కంట్రీ వెళ్ళారు ఇప్పుడు దాకా? మీరు ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు? ఎప్పుడన్నా ఎన్నిసార్లు వెళ్ళారు మీరు? దుబాయ్ వెళ్ళానండి. దుబాయ్. ఒకసారి USA వెళ్ళాను. అక్కడ 1 day పెద్దగా స్పెండ్ చేయలేదు అండ్ స్పెండ్ చేయలేదు, 1 or 2 days. బ్యాంకాక్ వెళ్ళానండి, 2 times వెళ్ళండి బ్యాంకాక్. నార్మల్ గా మన ఇండియాలో అయితే గోవా ఒక 50. నాకు ఒక చిన్న డౌట్ అండి, బ్యాంకాక్ లో కావాలంటే వాళ్ళకి అక్కడ ఉంటారు కదా, ఎక్కడి నుంచి ఇలా తీసుకెళ్తారు? అంటే వాళ్ళు నచ్చినట్టు ఉండరు లేదండి, ఒక సెక్యూరిటీ కావాలండి. అక్కడ వాళ్ళు ఏం చేసినా ఇక్కడైతే మనం సెక్యూరిటీగా వెళ్ళి వస్తాం కాబట్టి వాళ్ళ ఆధీనంలో బాడీ గార్డ్ అనుకోవచ్చు, ఒక ఫ్రెండ్ అనుకోవచ్చు, లేకపోతే ఎలాగైనా అలా అంతే. అంటే షాపింగ్ చేస్తూ ఉంటారు, అన్ని కొనిపెడతారా మీకు? వాళ్ళు మీరు కూడా ఏదైనా కొనుక్కుంటారా, ఫోన్ లేకపోతే అట్లాంటిది కొనిపెడతారా? కొంతమంది ఏమో ఏదో వాళ్ళే మన రూమ్ లో వదిలేసి వాళ్ళే షాపింగ్ చేసుకొని వచ్చేస్తారు. ఓన్లీ సెక్సువల్ గానే మీరు ఓన్లీ అలానే. కొంతమంది ఏమో కొంచెం అటాచ్మెంట్ గా రండి పర్లేదు